హాయ్ అండి, వెల్కమ్ టు మద్రాస్ రెసిపీ తెలుగు. ఇవాళ మన ఛానల్ స్పెషల్ చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర. చాలా ఈజీగా చేయొచ్చు, మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ అన్నం ఉడికించి పెట్టుకున్నాము. అలాగే 3 ఉసిరికాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే పోపుకు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 3 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు. వీటితో మనం ఇప్పుడు ఉసిరికాయ పులిహోర అనేది చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకునే రెసిపీ ఇది. ఈ ఉసిరికాయల్ని మనం నీట్గా వాష్ చేసుకొని మనం బాగా తురిమేసుకోవాలన్నమాట. సన్నగా తురిమేసుకోండి ఉసిరికాయలు. ఇలా తురిమేసుకోవాలన్నమాట. ఉసిరికాయ అనేది సీజనల్ ఫ్రూట్ లాగా అనమాట. ఈ సీజన్లో వస్తుంది. వింటర్లో మంచిగా మనకు రకరకాల జబ్బులన్నీ వస్తాయి కాబట్టి ఇలా రెసిస్టెన్స్ పవర్ బాగా వస్తుంది మన బాడీకి. విటమిన్ సి ఫుల్గా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ సీజన్లో కంపల్సరీ తీసుకోండి ఉసిరికాయ అనేది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కకముందే నేను ఎప్పుడైనా సరే ఆవాలు, జీలకర్ర ఇలాంటివి నేను ముందే వేసుకుంటాను. ఎందుకంటే నాకు చిట్టుపట్లాడినప్పుడు మీద పడతాయేమోనని కొంచెం భయంతో నేను ముందే వేస్తాను. అలా అందుకోసం పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు కూడా కొంచెం భయం, అందుకోసం నేను ముందు వేస్తాను. మీరు కూడా బిగినర్స్ అయితే మంచిగా ఆయిల్ హీట్ ఎక్కకముందే వేసేసి దూరం నుంచి కలబెట్టుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే వాళ్ళకంత భయం ఉండదు కాబట్టి వాళ్ళు మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తారు. ఇప్పుడు మనం దూరం నుంచి కలబెట్టుకోవచ్చు. అండ్ ఇలా మంచిగా వేయించుకోవాలి, లైట్గా కలర్ వచ్చేటట్టు. మీరు పల్లీలు కావాలంటే వేసుకోవచ్చు, ఇంగు వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. నా దగ్గర ఇంగు లేదు కాబట్టి వేయలేదు. ఇంగు వేస్తే ఇంకా బాగుంటుంది. ఉసిరికాయ పులిహోరకి ఇంగువ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది బాగా వేగుతూ ఉంది కదా, అప్పుడే మనం ఉసిరికాయని వేసి సిమ్లో పెట్టేసేయాలి. లో ఉండే మనం వేపుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తాను నేను. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాం. కొంచెం పసుపు వేసాను, ఇప్పుడు కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా హీట్ తగిలినా సరిపోతుంది. రైస్ అనేది వేడిగా ఉంటే మనం ఉసిరికాయ తురుము పట్టుకునేది కూడా మనం వేడి అన్నంలో పెట్టి కప్పేసినాం అనుకోండి, ఒక 5 మినిట్స్ ఆ వేడికి మనకు ఈ పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లోకి కలిపేసుకోవచ్చు. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఉసిరికాయతో ఇప్పుడు అంటే సీజనల్గా వచ్చే జబ్బులు ఏవైతే ఉంటాయో సీజన్ మారేటప్పుడు వస్తాయన్నమాట. టైఫాయిడ్ ఇలాంటివి, మలేరియా ఇలాంటివన్నీ సీజనల్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందులో ఈ వింటర్ సీజన్లో ఎక్కువ వస్తాయి. మంచిగా ఇమ్యూనిటీ ఉండాలి బాడీకి అంటే పిల్లలకి కంపల్సరీ పెట్టండి. ఈ సీజన్లో బాగా వస్తుంది ఉసిరికాయ అనేది. మంచిగా జామకాయలు కూడా ఈ సీజన్లో బాగా వస్తాయి. జామకాయల్లో కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట విటమిన్ సి. జామకాయలు అదేవిధంగా ఉసిరికాయలు మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది బాడీకి. తప్పనిసరిగా ఈ సీజన్లో ఉసిరికాయ అనేది ఏదో విధంగా తీసుకోండి. ఇప్పుడు మనం దీన్ని రైస్లో కలిపేసుకుందాం. మనకు ఆల్రెడీ రైస్ అనేది రెడీగా ఉంది. కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోవాలి. అన్నము నాది చల్లగానే ఉంది కాబట్టి నేను చేత్తోనే ఇలా కలిపేసుకుంటున్నాను. పులుపు ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం చూసి కలుపుకోండి వేసుకొని. ఇలా మొత్తం కలిపేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. పిల్లలకైతే మంచిగా ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇలా కూడా పెట్టచ్చు. మధ్యాహ్నం లంచ్కి కూడా పెట్టచ్చు. ఏదో విధంగా పిల్లలకు ఉసిరికాయ అనేది మనం బాడీలోకి పంపించాలి ఈ సీజన్లో. దానివల్ల వాళ్ళకు సీజనల్గా వచ్చేవి ఏమైనా అటాక్ అయ్యేవి తగ్గిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకుందాం. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఉప్పు, పులుపు అన్నీ సరిపోయినాయి. చాలా కరెక్ట్గా వచ్చింది. కొంచెం పచ్చిమిరపకాయలు కన్నా ఎక్కువ వేసుకున్నారనుకోండి ఇంకా కారం కూడా సరిపోతుంది అనమాట. మనం ఇది ఆయిల్లో వేపుకున్నది కాబట్టి రైస్లే కలుపుకుంటూ తినేసేయచ్చు. ఇవి కూడా చూసారు కదా ఎంత ఈజీగా మనం ఉసిరికాయ పులిహోర అనేది రెడీ చేసాము. తప్పనిసరిగా మీరు కూడా మీ ఇంట్లో ఇలా
ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది. ఎంత ఈజీగా చేసేసామో ఉసిరికాయ పులిహోర అనేది డెఫినెట్గా మీకు కూడా నచ్చి తీరుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట క్లిక్ చేసినట్లయితే నేను ఏ పోస్ట్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో